జీ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సీరియల్ రాధమ్మ కూతురు. గోకుల్ మీనన్, దీప్తి మన్నే ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆగస్టు 2019 నుండి ఆగస్టు 2024 వరకు ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. 1477 ఎపిసోడ్స్ పాటు ఈ సీరియల్ జీ ప్రేక్షకులని విశేషంగా అలరించింది. జీ తెలుగులో టాప్ సీరియల్ అయిన రాధమ్మ కూతురు ఎన్నో లాంగ్వేజెస్ లోకి రీమేక్ చేశారు. కన్నడ, బెంగాలీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ, హిందీ, మరాఠీ భాషల్లోకి ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. ప్రస్తుతం హిందీ భాషలోకి మరోసారి ఈ సీరియల్ ని రీమేక్ చేస్తున్నారు. గంగామైకి బేటియన్ అనే పేరుతో ఈ సీరియల్ ని ప్రస్తుతం హిందీ ప్రేక్షకుల ముందుకి జీ టీవీలో తీసుకొస్తున్నారు. గతంలో మైన్ హూన్ అపరాజిత అనే పేరుతో ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. అయితే కొంతకాలం పాటే ఈ సీరియల్ అప్పుడు టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు గంగామైకి బేటియన్ అనే టైటిల్ తో మరోసారి హిందీ ప్రేక్షకుల ముందుకి రాధమ్మ కూతురు సీరియల్ ని జీ టీవీలో తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో లాంగ్వేజెస్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రాధమ్మ కూతురు మరోసారి హిందీ ప్రేక్షకులని ఎలా అలరించబోతోందో చూడాలి. ఈసారి హిందీలో సుపరిచిత తారలతో ఈ సీరియల్ ని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో స్ట్రైట్ సీరియల్ అయిన రాధమ్మ కూతురు ఇన్ని లాంగ్వేజెస్ లోకి రీమేక్ కావడం, హిందీలో మరోసారి ఈ సీరియల్ ని గంగామైకి బేటియన్ అనే పేరుతో రీమేక్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.